యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ అలా అయిన వారికి, అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకునే వారికి, నా యొక్క ఛానల్ తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నానండి. మెయిన్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక వరల్డ్ వైడ్ ఛానల్ అండి. ఇది ఒక వరల్డ్ వైజ్ కాబట్టి మనం చెప్పే ప్రతి మాట కూడా అది అందరికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలండి, అప్లోడ్ చేయాలండి. ఇంకో విషయం అండి, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక గొప్ప సంస్థ అండి, పెద్ద సంస్థ. వీరు మన నుంచి ఎలాంటి ఫీజు లేకుండానే మనం వీడియో అప్లోడ్ చేసుకొని మన పేరు ఛానల్ క్రియేట్ చేసుకొని మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తే అవన్నీ యూట్యూబ్ వారు అందరికి చేరేలా చేస్తారండి. మన ఛానల్ ఒక పేరు ఉంటుందండి, మన ఇష్టం, మన ఛానల్ పేరు ఒక పేరు పెట్టుకోవాలండి. పెట్టుకొని క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో పెడితే వెళ్ళిపోతాయండి. అయితే యూట్యూబ్ ఛానల్లో కొందరికి ఎలా ఉంటుందంటే టైంపాస్ చేస్తారు, కొంతమంది సరదా చేస్తారండి. వారికి వారు టైప్ అండి. ఇంకో రకం ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కష్టపడి కాంటెంట్ ప్రవేశపెట్టి షార్ట్ చేసి వీడియో చేసి పెట్టి అలా చేస్తూ ఏమైనా సంపాదించుకోవాలి అని అనుకునే వారికి నేను చెప్పే సూచనలు తప్ప వినండి. సింపుల్ అండి. యూట్యూబ్ ఛానల్లో మెయిన్ మనం యొక్క నిర్వహించే కాంటెంట్ ఉంటుంది కండి, మనం ఎన్నుకునే కాంటెంట్ ఉంటుంది కండి, ఎన్నో ఉంటాయండి అంశాలు. యూట్యూబ్ ఛానల్ చేసేవారికి ఎన్నో అంశాలు ఉంటాయండి. అవి చెప్పలేమని మనం ఒక్కొక్కరు ఒక రకం చేస్తారండి, ఎవరు ఇష్టం వాళ్ళేనండి. కానీ మీరు దాన్ని దాన్ని ఏమంటారు, ఒక లక్ష్యం ఎంచుకోవాలండి. ఎంచుకొని మా అక్కడికి చేరుకోవాలి తొందరగా. అందుకు మొదట మన యొక్క ఛానల్ అనేది చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా ఉంటే మనకు వచ్చే కామెంట్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఇవి ఇంపార్టెంట్ అండి. పడుతున్నాను అందరికీ. చూడండి, అలా రాశాను. 1 2 3 4 5 చూసుకోండి. చూడండి, నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అనేది వరల్డ్ వైజ్ అని నిన్న చెప్పాను. తర్వాత రెండోది ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయాలండి. ఇంకా చేయాలండి ఇది 365 డేస్లలో మనం, అంటే 12 మంత్స్లలో మనం ఏం చేయాలండి, 4 to 8 అవర్స్ మనం చేయాలండి. మనము 4 to 8 అవర్స్ మనం చేయాలి. ఓకేనండి. మనము 4 గంటల్లో మనం పూర్తి చేయాలండి. అది ఎలాగంటే, అయితే యూట్యూబ్లో 3 టైప్స్ ఉంటాయండి వీడియోస్ అనేది. ఒకటి లాంగ్ వీడియోస్ అండి. నెంబర్ 1 లాంగ్ వీడియోస్ అంటే వీడియో 10 minutes ఉండొచ్చు, 10 minutes నుంచి అలా ఎక్కువ ఉండొచ్చు అండి. ఇంకోటి షార్ట్స్ అండి. ఈ యొక్క షార్ట్స్ కూడా ఉండగా ఉన్నాయండి. షార్ట్స్ కూడా, ఇవి కూడా 2 టైప్స్ అండి. ఒక షార్ట్ ఏంటంటే మనం 1 నిమిషం పాటు మనం తీసుకోవచ్చండి, వీడియో తీసుకోవచ్చండి. 1 నిమిషం పాటు తీసుకొని దాన్ని మనం అప్లోడ్ చేసి ఒక షార్ట్గా చేయొచ్చు యూట్యూబ్లో. ఇంకోటి షార్ట్ ఏంటంటే అది 1 నిమిషంలో 1/4 భాగం ఉంటుంది. అంటే అది యొక్క లాంగ్ వీడియోని మనం లాంగ్ వీడియోని తీసుకొని, ఎవరి వీడియో మన లాంగ్ వీడియోనే, మనం చేసినటువంటి లాంగ్ వీడియోనే ఓపెన్ చేసి యూట్యూబ్లో ఓపెన్ చేసి మనం చేస్తే కింద మనకు 3 వస్తాయండి. ఒకటి లైక్స్ వస్తాయి, ఎడం పక్కన కింద చూస్తే ఫస్ట్ లైక్స్ ఉంటాయండి, లైక్స్. తర్వాత షేర్ ఉంటుంది. మూడవది రిమిక్స్ ఉంటుందండి. మూడు ఏంటంటే రిమిక్స్, REMX ఉంటుంది, రిమిక్స్. ఆ యొక్క రిమిక్స్లోకి మనం అనేసినట్టయితే మన వీడియో ప్లే అవుతుంది. ఆ ప్లే అయినాక అందులో
ఒక 50 మినిట్స్ మాత్రమే, ఒక 15 సెకండ్ సారీ 15 సెకండ్ మాత్రమే, ఒక 15 సెకండ్లు మాత్రమే ఒక షార్ట్ వస్తుందండి. దానిలో మనం ముందుకు అలా పోతుంటే మన వీడియోస్లోనే, మన యొక్క వీడియోలోనే ఏది బాగుందో చూసుకుని కొంచెం దాన్ని మనం ఒక 15 సెకండ్ల కాలంలోనే అది షార్ట్గా దాన్ని మార్చి మనం ఒక షార్ట్గా అప్లోడ్ చేస్తామండి. అంటే షార్ట్స్ 2 రకాలు. మనం వీడియో చేసే షార్ట్ ఉంటుందండి కొత్తగా, అలా కాకుండా మన లాంగ్ వీడియోలోనే కొంత బాగా అనుకొని చేసేదాన్ని, అది కూడా షార్టే, కానీ అది తక్కువ టైం ఉంటుంది. నిమిషం అంటే ఇది నిమిషంలో 30 ఉంటుంది, నిమిషంలో 1/4 ఉంటుంది, అంటే కొంచెం అనమాట 15 సెకండ్స్ ఉంటుంది అనమాట, 15 సెకండ్సే ఉంటుంది. ఓకేనండి, అది విషయం. మనకి ఇంకోటి ఉంటుందండి, దాన్నే ఇట్ ఈస్ కాల్డ్ లైవ్ వీడియోస్. ఏంటండి లైవ్ వీడియోస్ అంటే మనము కెమెరా ముందు నిలబడి కూర్చొని ఇట్లా వీడియో ఆన్ చేసుకున్నట్టయితే లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. లైవ్ మనం ప్లే చేయగానే లైవ్ వస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అందరూ మనల్ని చూస్తారండి, మన మాటలు అందరికీ వినపడతాయండి, కానీ వాళ్ళ మాట మనకి వినపడమండి. వాళ్ళు ఎవరి కింద మనకి ఉంటాయండి, కామెంట్స్ ఉంటాయండి కింద మనకి కామెంట్స్ రూపంలో వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ లైవ్ వీడియో. వన్ ఈజ్ లాంగ్ వీడియో, సెకండ్ ఈజ్ షార్ట్ వీడియో, అందులో మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో, ఇంకోటి లైవ్ ప్రోగ్రామ్. ఈ యొక్క షార్ట్స్ లైవ్ వల్ల మనకి అమౌంట్ ఏమి రావాలి, మనకి సబ్స్క్రైబర్ మనం పెడతారండి. మనకి మనం ఏమంటారండి, మనకి వాళ్ళు పెరిగిపోతారు సబ్స్క్రైబర్ అనేది. సబ్స్క్రైబర్ మనకి పెరగడం వల్ల వారే ఎవరాళ్ళు ఆ సబ్స్క్రైబర్సే మన వీడియో చూస్తారండి. ఆ రకంగా మనకి వాచ్ అవర్ మనకి పెరిగిపోతుందండి. ఇక నేను చెప్పే ముఖ్య అంశం చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పే ఒక ముఖ్య అంశము, ఈ వీడియో చేసేదానికి అదనమాట చెప్పేది. ఏనండి ఇప్పుడు చెప్పే విషయం చాలా మీకు ఇంపార్టెంట్. వాచింగ్ అవర్స్ అండి. ఏంటంటే అవి వాచింగ్ అవర్స్ అంటే మన యొక్క వీడియోస్ని అందరూ చూసేటటువంటి సమయము. మన యొక్క వీడియోస్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి సమయం. ఒక పర్సను మన వీడియోని 1 గంట చూస్తే అది గంట, ఇంకొకళ్ళు 1 అరగంట చూస్తే అరగంట, అలా 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 ఒక రోజులో ఎంతమంది చూస్తారో అంతమంది వేసి అన్ని అవర్స్ కలిపేసి 1 డే వాచింగ్ అవర్స్ అంటాం. అది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది యూట్యూబ్ వాళ్ళు సిస్టమ్ పెడతారండి, సిస్టంలో ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అమౌంట్ సంపాదించుకోవాలి అని అనుకున్నారు మాత్రమే వాళ్ళు ఈ పని చేయాలండి. లేదు సరదా చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత అవసరం లేదండి. మోటివేషన్ అంటే అమౌంట్ వచ్చే అవకాశం లేదు మాత్రం వాళ్ళకి ఇది వీడియో అంత అవసరం లేదండి. ఎవరికైతే నేను యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలి అని అనుకున్న వాళ్ళ కోసం మాత్రం వీడియో చూడండి. ఏం లేదండి, మనము ఒక 1 ఇయర్లో అంటే సంవత్సరంలో అంటే 12 నెలలలో మనకి ఈ యొక్క 360 రోజులలో మనం ఈ యొక్క వాచింగ్ అవర్స్ మనం చేసుకోవాలి. వాచింగ్ అవర్స్ 4000 అవర్స్ మనం చేయాలండి. అంటే అట్లీస్ట్ కనీసం రోజుకి ఒక 10 గంటలైనా మనం వాచింగ్ అవర్స్ వాళ్ళు పెంచుకోవాలి. అంటే మన వీడియోస్ బాగుండాలి. ఒకరోజు 10 గంటలు వస్తుందండి, ఒకరోజు 12 గంటలు రావచ్చు, ఒకరోజు 20 గంటలు వస్తుంది ఒకరోజు. అలా యావరేజ్గా కనీసం రోజుకి మనకి ఒక 10 నుంచి 12 గంటలు మనకు కావాలి. ఖచ్చితంగా 10 నుంచి ఒక 12 గంటలు మనం చూస్తే మనకి ఆ యొక్క లక్ష్యం అనేది చేరుకోవచ్చు మనం. అయితే మనం ఏం చేయాలంటే కనీసం నెలలో కనీసం వీడియో మనం ఒక 20 వీడియో చేయాలండి. ఏంటండి నెలకు వీడియోస్ మనం 20 చేయాలి, షార్ట్లో ఒక 10 చేయాలి, లైవ్ వీడియోస్ ఒక 10 చేయాలి. ఇంకా అవకాశం ఉంటే నెలకి 30 వీడియోస్ చేసినా మనకి ఇబ్బంది లేదండి. మనకి దాని టైం బట్టి మనం చేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఈ కామెంట్స్ అని ఏం చేస్తారంటే 10 మినిట్స్ చేసుకోవచ్చు అండి, 10-20 మినిట్స్, లేదా లాస్ట్కి హాఫ్ అన్ అవర్ కొంచెం చేసుకోవచ్చు పెంచుకుంటే. ఓకేనండి. మన యొక్క లాంగ్వేజ్ మనం చెప్పే ప్రతి మాట కూడా అందరికీ స్పష్టంగా అర్థమయ్యే భాషలో ఉండాలండి. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఒక పదం కూడా తప్పులు పోకుండా మనం చెప్పగలిగే మనం ఉండాలండి. ఓకేనండి. ఈ యొక్క 12 నెలలలో మనం ఏం చేయాలండి, 4-12 అవర్స్ మనం చేయాలండి. అంటే సపోజ్గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకునేవారు, రేపు జనవరి వస్తుందండి, రేపు ఫస్ట్ తారీఖు వస్తుంది కాబట్టి 2020 సంవత్సరం
20 సంవత్సరం నుంచి జనవరి నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 31 వరకు మనకు చేస్తే అది 1 ఇయర్ అంటారు దాన్ని. మీరు ఫస్ట్ ఇయర్ మొదలుపెట్టి 31 కల్లా మనకి ఎప్పుడు 31 అండి, డిసెంబర్ 31 కల్లా మనకి ఆ యొక్క వాచింగ్ మనకి అయిపోవాలి. ఎన్ని అయిపోవాలి వాచింగ్ అవర్స్ అండి? 4000 అయిపోవాలి. 4000 వాచింగ్ అవర్స్ మనకి అయిపోవాలి. అప్పుడు మనకి అమౌంట్ వస్తాయి అన్నమాట. మనకి మోటివేషన్ వేసాయి అంటే మనం అడుగుతారు అనుకో, పాన్ నెంబర్ అడుగుతారు మన ఎవరు మనం అడుగుతారు, వాళ్ళు ఆధార్ కార్డు మనం అడుగుతారు, అన్ని మనం అడుగుతారండి. అది వేరే విషయం అండి, ఆ తర్వాత ఈజీగా ఉంటుంది. అయితే పొరపాటున మనకి 1 ఇయర్లో కావాలనుకోండి, మనకి 1 ఇయర్లో ఆ యొక్క వాచ్గా నాకు కావాలనుకోండి, సపోజ్గా మనకి 3650 గంటలు అయినాయి అనుకోండి. సపోజ్గా మనకి 3650 గంటలు అయినాయి 1 ఇయర్లో. అంటే ఎంత తక్కువ గంట మనకి, ఇంకా మనకి 350 అవర్స్ మనకు కావాలి. మరి ఎలా వస్తాయి? టైం అయిపోయింది కదా, మనం టైం ఆగదు కంటే మరి అయిపోయింది. మళ్ళీ మనం 2026లో మనం వెళ్ళిపోతాం. 20 అయిపోయింది 20కి వెళ్ళిపోతాం, ఫస్ట్ అయిపోతాం. 1 ఇయర్ ఎన్ని రోజులు ఉంటాయండి? 340 రోజులు ఉంటాయి. మరి రోజు పెరిగిపోతుంది కదా, అంతేకండి. డిసెంబర్ 31 అయిపోయింది, 300 రోజులు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జనవరి 20 వచ్చింది, 2026 వచ్చింది, ఫస్ట్ తారీఖు వచ్చింది. అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనకి? 366 అవుతున్నాయి. మళ్ళీ 360 అవుతున్నాయి. 60 అలా పెరగకూడదు కండి. కాబట్టి మనకి ఆటోమేటిక్ ఏమంటే ఇక్కడ ఇప్పుడు రోజు పెరుగుతున్నాయో అక్కడ మనం ఫస్ట్ ప్రారంభించామండి. ఫస్ట్ మనం 2020 సంవత్సరం మనం ప్రారంభించామండి. ఆ 2020 సంవత్సరంలో నుంచి జనవరి 1 తారీఖు వెళ్ళిపోతుంది, ఇది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే 1వ తారీఖు వెళ్ళిపోతుందో ఆ ఫస్ట్ తారీఖు వేసినట్టు మన వాచింగ్ అవర్స్ ఉన్నాయి కండి. సపోజ్ 10 గంటలు అనుకోండి, 10 గంటలు అవి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. యూట్యూబ్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా ఆ యొక్క ఫస్ట్ తారీఖు అనేవి మనం ప్రారంభించిన రోజు ఫస్ట్ తారీఖు అనేవి 10 గంటలు అనేవి రిమూవ్ అయిపోతాయి. అక్కడ కొత్త మనం వెళ్ళిపోతాం కదా, ఫస్ట్ వెళ్ళిపోతాం కదా, అవి యాడ్ అవుతున్నాయి. మన 2 తారీఖు వస్తుంది మన అక్కడికి. ఇక్కడ 2 తారీఖు ఉన్నటువంటి వాచింగ్ అవర్స్ మనమే వెళ్ళిపోతుంటాయి, రిమూవ్ అయిపోతుంటాయి, ఉండవు ఇక. అంటే ఈ యొక్క 3 తారీఖు వచ్చింది వెళ్ళిపోతుంటాయి, 4th వచ్చింది 4 తారీఖు ఏమన్నా వెళ్ళిపోతుంటాయి. అలా ముందుకు పోతుంటాం మనం. అంటే ఎంతైతే 300 రోజులు ఉంటే వాడికే లెక్కేస్తారు వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఆటోమేటిక్గా కంప్యూటర్ సిస్టమ్ అనేది లెక్కేస్తుంది. కాబట్టి మనం అంటే మనం వెళ్ళిపోతున్న కొద్దీ అవి ఒతికిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ చేస్తే మనం పెరుగుతాం అన్నమాట. మనం ఇవి చేస్తే అవర్స్ కలుస్తుంటాయి, కొత్తగా పాతే పోతుంటాయి. 2020 సంవత్సరం మనం ఎంటర్ అయినాక మన చేసి వీడియోస్ బట్టి అవి పెరుగుతుంటేవి, వాళ్ళు యాడుతుంటేవి. ఇవేమో 2020 సంవత్సరాన్ని ఫస్ట్ తారీఖు నుంచి మొత్తం వెళ్ళిపోతుంటాయి. జనవరి 1 తారీఖు 2 తారీఖు అలానే రిమూవ్ అయిపోతుంటాయి అనమాట. ఈ విధంగా అట్లా. కాబట్టి మనం అంత దూరం మనం పోకుండా మనము ముందే మనం 1 ఇయర్ అనుకున్నాం మనం, కానీ దాని ముందే 1 నెల ముందే మనకి 11 మంత్స్ మనకి అయిపోవాలి. 11 మంత్స్ మనకి అయిపోయేటట్టు మనం చూసుకోవాలి. అంటే 300 రోజులు కాకుండా మనకి 310 రోజులలో మనకి అయిపోయేటట్టు మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, క్రికెట్ ఉంటుంది కండి. ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయినాక 2వ ఓవర్ తీసుకుంటారు బ్యాటింగ్. అది 1 లక్షం ఉంటుంది. 1 లక్షం వాడు కొట్టిన వాటికన్నా ఎక్కువ చేయాలని. ఎన్ని ఓవర్లు ఉంటాయి? 50 ఓవర్లలో పలానా ఒక సంఖ్య ఉంటుంది, స్కోర్ సంఖ్య ఉంటుంది. అప్పుడు వాళ్ళు వేస్తారంటే వాళ్ళు 50 ఓవర్ చూసుకోరండి, వాళ్ళు 40 చూసుకుంటారు. వాళ్ళు 40 ఓవర్స్లోనే చేయాలనుకుంటారు వాళ్ళు. అలా అనుకుంటేనే మనం రక్షణ చేయాలంటే వాళ్ళు 50 చూసుకోరాళ్ళు. మనం 40 ఓవర్స్లోనే మనం ఇవన్నీ చేయాలనుకుంటారు. కాబట్టి మీరు అంతేనండి. మనకి 12 నెలలు వద్దు, మనం నెలలు తగ్గించుకోవాలి. నవంబర్కి మనం అయిపోవాలనుకోవాలి. నవంబరు కల్లా మనకి యొక్క వాచింగ్ అవర్స్ ఉన్నాయి కండి, 4000 అవర్స్ మనకి అయిపోయేటట్టు మనం చూసుకోవాలండి. ఓకేనండి. ఇంకో విషయం అండి, కాపీరైట్. ఒక మ్యూజిక్ అయినా మనం ఎక్కడ వాడొద్దండి. మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ వాడితే మనకి ఉపయోగపడుతుంది. అంటే కొన్ని మ్యూజిక్లు ఉంటాయండి, అవి యూట్యూబర్ మనకి పంపిస్తారండి, అవి వాడుకోవచ్చు. తర్వాత ఈ యొక్క చిన్నపిల్లల్ని ఈ యొక్క జంతువులు మనం వాడొద్దండి. ఓకేనండి. ఇంకోటి, సినిమా పాటని ఎలా ఉందో అలాగే సేమ్ పాట మనకి ఆటోమేటిక్గా ఏం పడుతుందండి? కాబట్టి పడుతుంది, కాపీరైట్లో మనం పడుతుంది, కాపీరైట్. కాబట్టి మన సినిమా పాట అనేది సేమ్ మనం పాడకూడదు. ఏం పడుతుంది మనకి? కాపీరైట్ మనకి పడుతుంది, కాపీరైట్ పడుతుంది. దాన్ని మార్చి పాట అంటే ఆ యొక్క పాటకి డప్పుకు ఉపయోగించో, తబలా ఉపయోగించో, కంజీలు ఉపయోగించో, క్యాష్ ఉపయోగించో మనం పాడితే అప్పుడు మనకి అప్పుడు కాపీరైట్ పడదు. కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకోవాలండి. అయితే మనం
లక్ష్యం చేరుకోవాలంటే మార్గాలు అనేవి ఏముండవు. కష్టపడితే మన మార్గం అండి. కష్టపడాలండి, చేయాలి. వ్యూవర్స్కి పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇంకా పెంచుకోవాలని ఏం చేయాలని మీరు మీద మీ కాంటెంట్ బట్టి మీరు నిర్ణయించుకోవాలండి. తప్పకుండా మీరు మాత్రం నవంబర్ అంటే 11 నెలల్లో మనకి అయిపోయి చూసుకోవాలి. ఏంటండి, వాచింగ్ అవర్స్ చూసుకోవాలి. ఎందుకంటే చెప్పాకండి మనం గడిపోతే అవన్నీ పోతున్నాయి కాబట్టి చూసుకోవాలి. ఓకేనండి. ఈ యొక్క షార్ట్ చూసుకోండి, షార్ట్ తీయండి, అప్పుడప్పుడు షార్ట్స్ లైవ్ చూసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.